హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, గత వీడియోలో సంఖ్యాభావన మనకి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి సంఖ్యాభావనలో పార్ట్ 1 కింద చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మిగతా పార్ట్ చూద్దాం. అలానే ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఒక వీడియో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే దయచేసి ఎవరు స్కిప్ చేయకండి వీడియోను. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయడం వల్ల మెయిన్ కంటెంట్ అనేది మిస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పాం. సో ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈరోజు అయితే కసాగు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పాం. సో ఇది అయ్యాక ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూజ్ అవుతుంది. కనుక ఒకసారి ఈ వివరణ కూడా చూశాక ప్రాబ్లమ్స్ అనేవి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు అంటే ప్రతి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అలాగే నా ఛానల్ సంబంధించి కొంచెం లో బడ్జెట్ కనుక మరి బోర్డు అయితే లేదు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. సో పేపర్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ప్రాబ్లం కూడా మాకు కావాల్సిన నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది ఉంటారు కనుక ఖచ్చితంగా చేసి అయితే పెడతాను. సో మరి కొద్ది రోజుల్లో మన ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయాక ఖచ్చితంగా ఎక్విప్మెంట్ అయితే తీసుకొని ఇంకా ఫుల్ఫిల్గా మనం బోర్డు పైన అన్ని మ్యాథ్స్ కనుక ఏ వీడియోస్ అయినా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, కసాగు మరియు గసాబా. చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క గుణిజాలలో ఉమ్మడిగా ఉండే గుణిజాలలో కనిష్టంగా ఉండేదాన్ని ఆ సంఖ్య యొక్క కనిష్ట సామాన్య గుణిజం, షార్ట్కట్లో కసాగు, ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటారండి. చూడండి సింపుల్గా ఇక్కడైతే వీడు ఎక్స్ప్లెయిన్ చేసి జస్ట్ వివరించాడు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు, ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 తీసుకున్నాం సింపుల్గా. ఈ సంఖ్యల యొక్క గుణిజాలలో ఉమ్మడిగా ఉండే గుణిజాలు అంటే ఏంటండి? సింపుల్గా చెప్పాలంటే ఎక్కమండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ ఉందనుకోండి. 2 టేబుల్ 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8 ఉన్నాయి కదా, అవేనండి గుణిజాలు అంటే. 2 4 6 8 ఇవ్వండి. ఇవి 2 యొక్క అవుతాయి. అలాగే 4 యొక్క ఏమవుతాయి గుణిజాలు? 4 1 జా కాబట్టి 8, 16 ఇంతవరకు చాలు. ఇలా ఉండేటప్పుడు దీనిలో ఏమన్నాడు? గుణిజాలు కనిష్టంగా ఉండే గుణిజం అంటే ఉమ్మడిగా ఉండాలి, కనిష్టంగా ఉండాలి. చూడండి 2 దాంట్లో 4 ఎక్కములు కనిష్టంగా ఏది ఉందండి? 4 ఉంటుంది. 6 ఉందా? లేదు. 8 కూడా ఉంటుంది. ఇంకా ఎన్ని ఉంటాయి కానీ గరిష్టం అన్నాడు, కనిష్టం అన్నాడు. సో ఇక్కడ 4 కూడా 4, ఇది కనిష్టం కదండి. సో ఈ కనిష్ట గుణిజం ఏమవుతుందంటే కసాగా అవుతుందండి సింపుల్గా. అంటే 2 అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క ఉమ్మడి గుణిజాలలో కనిష్టంగా ఉండదని కసాగా అంటారు. సో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గసాబా అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క కారణాంకాలు ఉమ్మడిగా ఉండే సంఖ్య యొక్క గరిష్ట సామాన్య కారణాంకం గసాగు లేదా గరిష్ట సామాన్య భాజకం అంటారు. గసాబా అంటారు, దీన్ని ఎస్సిఎఫ్ అంటారు. సో దీన్ని కూడా 2 4 తీసుకుందాం. సో 2 యొక్క కారణాంకాలు ఏమవుతాయండి? 1 2. 4 యొక్క కారణాంకం 1 2 4, అంతే కదా. సో దీనిలో ఉమ్మడిగా ఉండే ఏంటంటే 1 ఉంది, 2 ఉన్నాయి. సో గరిష్ట అన్నాడు కనుక 2 కదా గరిష్ట. సో ఈ 2 అనేది ఏమవుతుంది? గసాబా అవుతుందండి ఇది 2 4 యొక్క. సో సింపుల్గా చెప్పాలంటే మనము ఇలా వేసి చేయొచ్చండి. అలాగే కసాగా అయితే 2 4 ఇలా చేయొచ్చు. అది మనం ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు అది చూద్దాం. సో టాపిక్ వైజ్ కంటెంట్ వైజ్గా వివరించాలి కనుక వివరిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. 2 పరస్పర ప్రధాన సంఖ్యల గసాబా ఏంటంటే 1 అంటండి. చూడండి 2 పరస్పర ప్రధాన సంఖ్యలు ఏంటంటే 3 5 తీసుకుందాం. 2 పరస్పర ప్రధాన సంఖ్యలే కదా. దీని యొక్క గసాబా ఏమవుతుందంటే 1 అవుతుందంటండి ఈ విధంగా ఉంటే. అలాగే 2 పరస్పర ప్రధాన సంఖ్యల కసాగా వాటి లబ్ధమేనంటండి. సో ఇది 3 5 యొక్క కసాగా కావాలంటే లబ్ధం చేసేవచ్చండి. అలాగే 2 సంఖ్యల యొక్క గసాబా కావాలంటే 1 అని చెప్పవచ్చండి, నీట్గా చెప్పవచ్చండి మనం. దాని వివరణ అదే. నెక్స్ట్ చూడండి, పూర్ణ సంఖ్యలు అండి. పూర్ణ సంఖ్యలు ఒక సంఖ్యారేఖపై 0కు ఎడమ వైపున ఉండే సంఖ్యలను రుణ సంఖ్యలని, కుడి వైపున ఉండే సంఖ్యలు ధన సంఖ్యలు అంటారండి. సో మనం అలాగే తెలుసు, ఇక్కడ 0 ఇటు పక్క పాజిటివ్ ఇటు పక్క నెగిటివ్ ఉంటాయని. అలాగే రుణ సంఖ్యలు 0 మరియు ధన సంఖ్యలు కలిపి పూర్ణ సంఖ్యలు అంటారండి, ఇంటీజర్స్ అంటారు. సో పూర్ణాంకాలు ఆల్రెడీ మనం వివరించాం, సహజ సంఖ్యలు వివరించాం. పూర్ణ సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యలు మైనస్ విలువలు కూడా ఉంటాయంటండి. అంటే ప్లస్ ఉంటాయి, 0 ఉంటుంది, ఇటు పక్క మైనస్ కూడా ఉంటుంది, అంటే -1 -2 అవి కూడా ఉంటాయండి. అటువంటి సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే దీన్ని ఇంటీజర్స్ అంటారు. అయితే సూచించాలి యాక్చువల్లీ. సో ఇక్కడ జెడ్ ఎందుకంటే 0 నెంబర్స్ అంటారండి దీన్ని. లాటిన్ నెంబర్స్ పరంగా ఈ జెడ్ అనే అక్షరంలో సూచిస్తారు. పిలవడం అయితే ఇంటీజర్స్ని పిలుస్తారండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 0 ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదంటండి 0 అనేది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి రుణ సంఖ్య 0 కంటే చిన్నది, ఇది వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. సో -1 అనేది 0 కంటే పెద్దదా చిన్నదంటే ఏం చెప్పాలండి? చిన్నదనే చెప్పాలి. అలాగే 2 ధనపూర్ణ సంఖ్యలు మొత్తం ధనపూర్ణ సంఖ్య అవుతుంది, అంతే కదా. 1 + 1 ఏమవుతుంది? 2. అలాగే 1 + 3 ఏమవుతుంది? 4. అలా ధనపూర్ణ సంఖ్య అవుతుందంటండి.
నెక్స్ట్ చూడండి రెండు రుణపూర్ణ సంఖ్యలు మొత్తం రెండు సంఖ్య అవుతుంది. -2 -2 ఏమవుతుంది, -4 కదండి. సో అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ధన మరియు రుణపూర్ణ సంఖ్యలు మొత్తం ధన లేదా రుణపూర్ణ సంఖ్య కావచ్చు అంటండి. ఏదైనా అవ్వచ్చు, ఏది పెద్ద ఉంటే అది మనం తీసుకోవచ్చు అప్పుడు. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం చూడండి. అనగా ఆ పూర్ణ సంఖ్య మరియు రెండవ పూర్ణ సంఖ్య సంకలన విలోమం కలపడం అవుతుందండి. విలోమం కలపడమేనంటండి వ్యవకలనం అంటే. మనం ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. రెండు ధన లేదా రుణ పూర్ణ సంఖ్యల లబ్ధం ధన పూర్ణ సంఖ్య అవుతుంది. ఇది సింపులేనండి. -2 ఇంటూ -2 ఏమవుతుంది, -4 అవదండి, +4 అవుతుంది. అదే సంకలనం లేదా వ్యవకలనం అయితే ఏది ఉంటే ఆ గుర్తు వస్తుంది, కానీ ఇక్కడ మనం ఏమన్నా లబ్ధం కనుక మారిపోతుందండి. నెక్స్ట్ అండి, ఒక ధన రుణ మరియు రుణ పూర్ణ సంఖ్యల లబ్ధం రుణ పూర్ణ సంఖ్య అవుతుందంటండి. ఒక ధన మరియు లేదా రుణపూర్ణ సంఖ్యను వేరొక ధన లేదా రుణపూర్ణ సంఖ్య నిశ్చేషంగా భాగించవచ్చు. భాగఫలం కూడా ధనపూర్ణ సంఖ్య అవుతుందంటండి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అలాగే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ చెప్పేటప్పుడు కొంచెం మీరు ప్రాబ్లమ్స్ చూసుకోండి. అంటే ధన అనేటప్పుడు ఏంటంటే పాజిటివ్ నెంబర్ తీసుకోండి, రుణ అనేటప్పుడు నెగిటివ్ నెంబర్ తీసుకొని ఇక్కడ ఏమంటున్నాడు లబ్ధం అనేటప్పుడు లబ్ధం చేయండి. ఆ వచ్చేదానికి ఏనైనా విలువ కూడా మనకు ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్జిమం ఇదంతా లోయర్ సబ్జెక్ట్ అండి. ఇది ఆల్రెడీ సింపుల్గానే ఉంటుంది వాళ్ళకి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, భిన్నాలండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. భిన్నం అంటే ఒక యూనిట్లో కొంత భాగాన్ని భిన్నం అంటారండి. సో 4 భాగాలు ఉన్నాయనుకోండి, దీనిలో 3 భాగాలు కావాలంటే 3/4 అని చెప్తాం కదా. సో అలా ఉన్నదాన్ని ఏమంటారంటే భిన్నమే అనవచ్చు అంటండి. నెక్స్ట్ చూడండి, ఆ యూనిట్ను చేసే సమాన భాగాలపై ఆధారపడి ఉంటుందంటండి. ఒక యూనిట్లో కొంత భాగాన్ని భిన్నం అంటారు, ఆ యూనిట్ను చేసే సమాన భాగాలపై ఆధారపడి ఉంటుందంటండి. అయితే భిన్నంలో పై భాగాన్ని లవం అంటారండి, కింద భాగాన్ని హారం అంటారు. సో ఇంత సింపుల్ బిట్ కూడా వస్తుంది, కొంతమంది డౌట్ పడొచ్చండి. ఇది ఒకసారి అడిగాడండి డిఎస్సిలో. ఒక భిన్నంలో పైన ఉండే భాగాన్ని ఏమంటారని అడిగాడండి, లవం అంటారు. చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 3/5లో లవం ఏమవుతుందండి, 3 అవుతుంది, హారం 5 అవుతుంది. అలాగే లవం హారం కన్నా తక్కువగా ఉండే భిన్నాలు క్రమభిన్నాలు అంటారండి. లవం హారం కన్నా ఎక్కువగా లేదా సమానంగా ఉండే భిన్నాలు అపక్రమ భిన్నం అంటారండి. అంటే ఇదేమవుతుందండి చెప్పండి, లవం హారం కన్నా తక్కువ ఉంది కదా, క్రమభిన్నం అవుతుంది. అదే 3/2 ఉంటే ఇది అపక్రమ భిన్నం అవుతుందండి. లేదా 2/2 ఇది కూడా అపక్రమ భిన్నం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లేదా సమానంగా అన్నాడు కనుక. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్రమభిన్నాల విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అలాగే అపక్రమ భిన్నాల విలువ 1కు సమానం లేదా 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అంతే కదా, ఒకసారి మనము భిన్న రూపంలో వేసుకొని ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది. అలాగే అపక్రమ భిన్నం యొక్క మరొక రూపం ఏంటంటే మిశ్రమ భిన్నం అంటండి. అంతే కదండి. చూడండి 3/2 ఇది అపక్రమ భిన్నం. దీని మిశ్రమ భిన్నం ఎలా మార్చవచ్చు అండి, 1 2 1 2/2 వేయండి. 2 1 2 + 1 ఎంత 3 అవుతుంది కదా, ఇలా రాసుకోవచ్చండి. సో 3/2నే 1/2గా రాయొచ్చు. సో ఈ 1/2 మిశ్రమ భిన్నం అవుతుంది, 3/2 అనేది అపక్రమ భిన్నం అవుతుంది అంటండి. సో అక్కడ ఏదో అన్నాడు, అపక్రమ భిన్నం ఈ యొక్క మరొక రూపం మిశ్రమ భిన్నం అని చెప్పాడండి. నెక్స్ట్ చూడండి, ఒక భిన్నం యొక్క వృత్కమం అంటే వ్యతిరేకం అండి. అనగా లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నాన్ని వృత్కమనం అంటారండి. వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఇది అడిగాడండి ఈ బిట్టు. అంటే ఒక భిన్నం ఇచ్చి దీని యొక్క వృత్కం విలువ ఏంటని అడుగుతాడండి. లేదంటే ఒక భిన్నం దాని వృత్కం లబ్ధం ఎంత అంటే 1 అంటండి. ఒక భిన్నం మరియు దాని వృత్కంలో లబ్ధం ఏమవుతుందంటే 1 అవుతుందంటండి సింపుల్గా. నెక్స్ట్ చూడండి, 10 100 1000 మొదలైన సంఖ్యలు హారాలుగా కలిగి ఉన్న భిన్నాలు ఏమంటారు, దశాంశ భిన్నాలు అంటారండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 3/10 అలాగే 7/100 5/1000 ఇలా అండి. ఓకేనా, ఇవన్నీ కూడా దశాంశ భిన్నాలండి. నెక్స్ట్ చూడండి, 1లో 10వ భాగాన్ని దశాంశం అంటారండి, 1లో 100వ భాగాన్ని శతాంశం అంటారండి, 1లో 1000వ భాగాన్ని సహస్రాంశం అంటారండి. ఇది కూడా ఒకసారి డిఎస్లో అడిగాడండి. 1లో 1000వ భాగాన్ని ఏమంటారంటే సహస్రాంశం అంటారండి. ఇవన్నీ కూడా దశాంశ భిన్నాలే. దశాంశ భిన్నాలు టైప్స్ అండి ఇవి. నెక్స్ట్ చూడండి, సంఖ్యా సమితులు అండి. వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా. సంఖ్యా సమితులు సంఖ్యలో ప్రతి అంటే లబ్ధం కానీ వ్యవకలనం సంకలనం లేదా భాగాల రూపంలో చూసుకుంటే సంవృత ధర్మం ఒకటి ఉంటుందండి, శిత్యంతర ధర్మం, సహచర ధర్మం, తత్సమాంసం, విలోమం లేదా విలోమం వంటి ధర్మాలు ఉంటాయండి. సో సంఖ్యా సమితికి సంబంధించి ఎన్ని ధర్మాలు అండి, 1 2 3 4 5 ధర్మాలు ఉంటాయండి. వాటి యొక్క వివరణ చూద్దాం. సహజ సంఖ్యలు అండి, నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేవండి. అలాగే పూర్ణాంకాలు అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యేవి. పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ విలువలు కూడా ఉండేవి. అదే వివరణ. సో దాని మన క్లారిటీ ఉంది కనుక ఆ సంఖ్యలో 10 ధర్మాలు చూడాలండి. 10 ధర్మాలు ఏంటి, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగార ప్రక్రియలు కొన్నింటికి మాత్రం వర్తిస్తాయండి, కొన్నింటికి వర్తించవంటండి. ఈ పైన చెప్పిన సమృద్ధ ధర్మం కానీ శిత్యంత ధర్మం కానీ ఇది మనం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే నీట్గా మనకి అవగాహన వచ్చేస్తుందండి. ఇలా చెప్పేటప్పుడు వినండి. అలాగే ప్రాక్టీస్ కూడా ఒక 2 నెంబర్స్ తీసుకుంటే, ఎక్కువ కాదు, 1 or 2 లేదా 2 3 అలా 2 నెంబర్లు తీసుకొని
వీడు ఏ విధంగా అయితే మనకి వివరణ ఇచ్చారో టెక్స్ట్ బుక్లో ఆ వివరణ బట్టి మనం ప్రాక్టీస్ చేస్తే మనకు నీట్గా అది ఎక్కువ కాలం గుర్తుంటుందండి. ఇక చూడండి, ఉదాహరణకు సహజ పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలో సంకలనం గుణకారం దృష్ట్యా సంవృతాధారం స్థిత్యంతధారం సహస్రాధారం వర్తిస్తాయి అంటండి. అంటే అన్నీ కూడా వర్తించినట్టే కదా, సంవృత ఉంది, స్థిత్యంతరం ఉంది, సహచారం ఉంది, అన్నీ కూడా వర్తిస్తాయండి. ఎందులో సంకలనం గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యలకు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకు. అయితే ఇక్కడ సంకలన తత్సమం ఏంటంటే 0 అంటండి. గుణకార తత్సమం ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఇది ఎందులో పూర్ణాంకాలు సహజ సంఖ్యలు పూర్ణ సంఖ్యలకు సంబంధించి గుణకారం మరియు వ్యవకలనం సంబంధించిందండి. ఓన్లీ గుణకారం మరియు వ్యవకలనం సంబంధించి సంకలన తత్సమాంశం 0, గుణకార తత్సమం 1 అవుతుందంటండి. నెక్స్ట్ చూడండి, సంకలన తత్సమాంశం సహజ సంఖ్యలకు వర్తించదంటండి. ఎందుకు వర్తించి చెప్పండి? సహజ సంకలన తత్సమం ఏంటంటే 0 కదండి. సో సహజ సంఖ్యలు ఎందుకు వర్తించి చెప్పగలరా? సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి కనుక ఇది వర్తించదండి. ఓకేనా, మిగిలిన అన్నింటికి కూడా వర్తిస్తుందండి. అలాగే గుణకార తత్సమాంశం అన్నింటికి వర్తిస్తుంది, ఎందుకంటే 1 కనుక అన్నింటికి వర్తిస్తుంది. అలాగే పూర్ణ సంఖ్యలందు గుణకారం సంకలనంపై వివాదిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణ ఇచ్చాడు, ఏబీలు పూర్ణ సంఖ్యలు అయితే ఏ ఇంటూ బి ప్లస్ సి, దీని ఏమి రాయొచ్చు అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ ఏబీలు పూర్ణ సంఖ్యలు అడగదు, పూర్ణ సంఖ్య సంబంధించిన 2 నెంబర్ మనం తీసుకున్నాం అనుకోండి, అది మనం ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా చేసుకుంటే మనకి అది పూర్తిగా అర్థమవుతుందండి. నెక్స్ట్ డి ఒక పూర్ణ సంఖ్య అయినా, పూర్ణ సంఖ్య అంటే ఏంటంటే 0 కదా, సారీ పూర్ణాంకం అంటే 0, పూర్ణ సంఖ్య అంటే మైనస్ కూడా ఉంటాయి కనుక అలాంటి తీసుకుంటే డి ఒక పూర్ణ సంఖ్య అయినా a/0 నిర్వచించబడదంటండి. ఎందుకు చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1/0 ఉందనుకోండి, నిర్వచించబడుతుందండి. మరి అవ్వదు కదా, ఎందుకంటే 0/1 ఏమవుతుంది, 0 అయిపోతుంది కనుక ఈ డి ఒక పూర్ణ సంఖ్య అయినా a/0 అనేది నిర్వహించబడదంటండి. నెక్స్ట్ చూడండి, డి ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా 0/a = 0 అవుతుందండి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే a/1 = a అవుతుందంటండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఒక నెంబర్ తీసుకుంటే మనకి అది క్లారిటీ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/1 ఇవ్వండి, విలువ ఎంత అవుతుందండి, ఇదే కదా 2 కదా అవుతుంది. అలాగే 0/2 వేయండి, ఏమవుతుంది, 0కి విలువ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, అకర్ణీయ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు p/q రూపంలో రాయగల సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. p/q రూపంలో రాయగల సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు లేదా రేషనల్ నెంబర్స్ అంటారండి. దీన్ని క్యూతో సూచిస్తారండి. ఇక్కడ చూడండి, బ్రాకెట్లో ఇచ్చాడు q = 0 ఉండకూడదండి. q ≠ 0 అంటే p/q రూపంలో అన్నీ ఉండాలి, బట్ q అనేది 0 అవ్వకూడదు. ఎందుకు అవ్వదు చెప్పండి? ఇక్కడ 0 అయితే ఏమవుతుందండి, వాల్యూ మొత్తం కూడా 0 అయిపోతుంది కనుక అది మనకి వాల్యూ రాదు కనుక, బట్టి q అనేది ఇప్పుడు కూడా 0 ఉండకుండా p/q రూపంలో అంటే మనం రాసేవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలేనండి మ్యాక్సిమం, లేదా వాస్తవ సంఖ్యలు అనొచ్చు. అంటే వాస్తవ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు కానీ వాస్తవ సంఖ్యలు అవుతాయి, మిగతా అకర్ణీయ సంఖ్యలు అవుతాయండి. చూడండి, 1/2 ఉందనుకోండి, దీన్ని p/q రూపం రాయగలమా? రాసాం కదా. సో ఇక్కడ q అనేది 0 కాదు కనుక ఇది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలా అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అన్ని సహజ పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు చెప్పాం కదా. ఇప్పుడు మనం రాసేవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యల కింద వస్తాయి అంటండి. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు అనేవి సంకలనం వ్యవకలనం గుణకారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని, గుణకారం దృష్ట్యా స్థిత్యంత ధర్మాన్ని పాటిస్తాయి అంటండి. లేదా ఈ స్థిత్యంత ధర్మాన్ని వినిమయ ధర్మం అంటారండి. అలాగే సహచారం అంటే అకర్ణీయ సంఖ్యలు కూడా ఈ మొత్తం 3 కూడా పాటిస్తాయి అంటండి. ఎందులో సంకలనం వ్యవకలనం గుణకారం దృష్ట్యా భాగారం దృష్ట్యా అయితే పాటించవు. ఈ 3 దృష్ట్యా సంవృత ధర్మాన్ని, సంకలన ధర్మాన్ని, గుణకారం స్థిత్యంత ధర్మాన్ని, సహచర ధర్మాన్ని పాటిస్తాయి అంటండి. నెక్స్ట్ చూడండి, ఏవైనా 2 అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయంటండి. నెక్స్ట్ చూడండి, అకర్ణీయ సంఖ్యను అంతం గల దశాంశం గాను అంతం లేని ఆవర్తన దశాంశం కూడా రాయవచ్చు అండి. ఇవి మన ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అది చేసేది మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. అంతం లేని ఆవర్తన కాని దశాంశంను కరణీయ సంఖ్యలు అంటారండి. మళ్ళీ అకర్ణీయ సంఖ్యలో టైప్స్ అండి. సో అకర్ణీయ సంఖ్యలో అంతమయ్యే ఉంటాయండి, అంతమయ్యే దశాంశాలు ఉంటాయి, అంతం కాని దశాంశాలు ఉంటాయి, అలాగే అంతం లేని ఆవర్తనం కాని దశాంశాలు కూడా ఉంటాయండి. వాటిని కరణీయ సంఖ్యలు అంటారండి. ఇవి రూట్ ఇలా ఉంటాయండి, రూట్ 2, రూట్ 4 ఇలా ఈ రూట్ రూపంలో ఉంటాయండి, ఇలా ఉంటాయి, వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ చూడండి, అకర్ణీయ మరియు కరణీయ సంఖ్యల సముదాయాన్ని వాస్తవ సంఖ్యలు అంటారండి, రియల్ నెంబర్స్ అంటారండి. ఓకేనా. సో మనం చెప్పే మొత్తం అన్నీ కూడా ఎందులో ఉంటాయి చెప్పగలరా? వాస్తవ సంఖ్యలు ఉంటాయి, రియల్ నెంబర్స్లో ఉంటాయండి. మనం 6th or 7th మ్యాప్ ఉంటుందండి. ఎలా అంటే చూడండి, ఎలా ఉంటుందంటే ముందు 6 ఉంటుందండి. ఈ 6 కింద ఏమొస్తాయి, కరణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు వస్తాయి, దాని కింద మళ్ళీ పూర్ణ సంఖ్యలు వస్తాయి, దాని కింద మళ్ళీ పూర్ణాంకాలు వస్తాయి, లాస్ట్కి ముందు ఏం చెప్పి మీకు లాస్ట్ వస్తుందండి సహజ సంఖ్యలు. అంటే ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, ఈ 6లో ఉంటాయి, అంటే రియల్ నెంబర్స్లో ఉంటాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అలా కూడా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం. వర్గం అంటే ఏంటండి, ఒక సంఖ్యను అదే సంఖ్య గురించి వచ్చే లబ్ధాన్ని వర్గం అంటారు. అంటే 2 ఉందనుకోండి, దీని యొక్క వర్గం ఏంటి, 2 × 2
అంత 4, ఇది వర్గం అండి. అంటే 2 యొక్క వర్గం 4 అంటే లబ్ధం వచ్చి ఇచ్చే సంఖ్య మళ్ళీ అదే సంఖ్యతో గుణించమనుకుని వచ్చేదాన్ని వర్గం అంటారండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒక సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చే లబ్ధాన్ని ఆ సంఖ్య గణం అంటారండి. సింపుల్ అండి. అంటే గణం అంటే 3 అండి, వర్గం అంటే స్క్వేర్ అండి. అంటే క్యూబ్ స్క్వేర్ అలా గుర్తుపెట్టుకున్నారు. 2 యొక్క వర్గం అంటే స్క్వేర్ వస్తుంది, 2 యొక్క గణం అంటే 2 క్యూబ్ వస్తుందండి. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ 2 అన్నాను, ఏ సంఖ్య అని పర్లేదండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఏ అనే సంఖ్య యొక్క వర్గం ఏమవుతుందండి, ఏ స్క్వేర్ అవుతుందండి. ఏ యొక్క సంఖ్య వర్గం ఏ స్క్వేర్, ఏ యొక్క గణం ఏ క్యూబ్ అవుతుందండి, అంతేనండి. ఒక సంఖ్యను ఏదైనా ఆ 2 సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే వాటిలో ప్రతిదాన్ని ఆ సంఖ్య యొక్క వర్గమూలం అంటారంటండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 30 ఉంది కదండి. ఏదైనా ఒక సంఖ్యలో 2 సమాన భాగాలు రాయొచ్చు, దీన్ని రాయొచ్చు కదా, 6 × 6 ఇలా రాసేటప్పుడు ఇలా ప్రతిదాన్ని దీని యొక్క వర్గమూలం ఏమవుతుందంటే ఈ 6 అవుతుందంటండి. అంటే 36 యొక్క వర్గమూలం ఏమవుతుందంటే 6 అవుతుంది. ఏమన్నాడు ఇక్కడ, 2 సమాన లబ్ధంగా రాయగలిగితే వాటిలో ప్రతి దానిని కూడా ఆ సంఖ్యకు వర్గమూలం అంటారు. ఈ 6ని ఏదైనా ఈ 36 యొక్క వర్గమూలం అంటారు. అంటే 36 యొక్క వర్గమూలం అలా రూట్లో రాసుకోవచ్చండి. 36 వర్గమూలం ఏమవుతుందంటే 6 అవుతుందండి. ఓకేనా. అలాగే 2 సంఖ్యలు 3 సమాన సంఖ్యల లబ్ధంగా రాస్తే దానిలో ఒకదాన్ని ఏమంటారండి, ఘనమూలం అంటారండి. సో సేమ్ వర్గం అయితే స్క్వేర్లు అండి, ఘనం అయితే క్యూబ్, అలాగే వర్గమూలం అయితే క్యూబ్ రూటు, వర్గమూలం అయితే స్క్వేర్ రూటు, ఘనమూలం అయితే క్యూబ్ రూట్ అండి. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 216 దాని యొక్క క్యూబ్ రూట్ రాస్తే 6 యొక్క ఘనమూలం అని చెప్పవచ్చు. అంటే 215 యొక్క ఘనమూలం ఏమవుతుంది, 6 అవుతుందండి. అదే 6 యొక్క ఘనం ఏమవుతుందంటే 216 అవుతుందండి. అలా చెప్పొచ్చు అండి నీట్గా. చూడండి, ఏబీసీలు 3 ధన పూర్ణ సంఖ్యలు అయినా, ధన పూర్ణ సంఖ్యలు అన్నాడు. పూర్ణ సంఖ్యల్లో ధన రుణం ఉంటాయి గుర్తుపెట్టుకోండి. సో ధన పూర్ణ సంఖ్యలు తీసుకోమన్నాడు. తీసుకుంటే A² + B² = C² అయితే ఏబీసీలను 5 రకాలు అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మీద కూడా బిట్ అడిగాడు. ఈ ఏబిసిలో 2 సంఖ్యలు తీసుకోండి, ఏ సంఖ్యలు దానపూర్ణ సంఖ్యలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు తీసుకుంటే మనకి ఇది క్లారిటీ వస్తుంది. ఈ సూత్రం అనేది ఇలా వస్తే ఆ సూత్రం ఏమంటారంటే త్రికాలు అంటారు. అంటే ఎలా రావాలి, ఈ A² + B² విలువ అనేది C² అవ్వాలంటండి. అప్పుడు ఈ 3 ఏమంటారంటే పైథాగరస్ త్రికాలు అంటారండి. అలా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి అది. నెక్స్ట్ చూడండి, ఏబీసీలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేకపోతే ఏబీసీను ప్రాథమిక త్రికం అంటారండి. ఇప్పుడు ఈ పైథాగరస్ త్రికాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఏబీసీలకు ఈ 3 విలువలు కూడా ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేకపోతే, గుణిజం వేరు కారణాంకం వేరండి. గుణిజం అంటే మనం టేబుల్స్ అంటాం కదా, ఆ టేబుల్స్ అండి. కారణాంకం అంటే దానికి ఏవేవైతే మనం గుణిస్తామో అవి కారణాంకాలు అవుతాయి. సో ఏబీసీని ప్రాథమిక త్రికం అంటారంటండి. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ వరకు అయితే ఓవరాల్గా టాపిక్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి పూర్తిగా ప్రశ్నలు అండి. టోటల్గా చాలా అయితే ఉన్నాయి చూడండి, మొత్తం సింపుల్గానే ఉంటాయి. మీరు సార్ లైన్ టు లైన్ మాకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నాము అని కామెంట్ చేయండి, చెప్పండి సార్. అంటే ప్రతిదీ కూడా చెప్పడానికైతే ఉంటాను. సో మనకి బోర్డు ఉంటే అలాగా లైవ్లో మొత్తం అలా ఎక్స్ప్లెయిన్ చేసేసేవాడిని. బట్ ఇలా ఏంటంటే ఇప్పుడు ఒక పేపర్ పైన ప్రతి ప్రాబ్లం కూడా ముందు రాసుకొని మిమ్మల్ని చెప్పేటప్పుడు వివరించాలి కనుక కొంచెం లేట్ అవుతుంది. సో ఒకసారి ఇదైతే మీకు పెట్టమంటే పెడతాను, ఇంకా అన్నీ కూడా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. చాలా అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరైనా మా ఛానల్ కొత్తగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.